పెదవులు యథార్థమైన మాటలు పలుకును. నా నోట సత్యమైన మాటలు పలుకును. దుష్టత్వము నా పెదవులకు అసహ్యం. యేసయ్య పరిశుద్ధ నామముకే మహిమ కలుగును గాక. చూడండి, జ్ఞానము లేనివారు జ్ఞానము ఎట్టిదైనది తెలుసుకొనుడి. బుద్ధిహీనులైన వారులారా బుద్ధి ఎట్టిదైనది తెలుసుకొను. జ్ఞానము, బుద్ధి మనము ఎలా తెలుసుకోవాలి? దేన్ని బట్టి మనము దేవుడి చేత ఎంచబడుతున్నాం? దేన్ని బట్టి మనము దేవునితో నడవబడుతున్నాం? జ్ఞానం లేకుండా ఉన్నాం, బుద్ధిహీనుల వలె ఉన్నాం. దేవుడు మనతో ఈ రోజున ఈ వాక్యం ద్వారా మనను విశేషముగా మాట్లాడుతున్నాం. జ్ఞాన వివేచనలు ఎవరి దగ్గర ఉన్నాయి? దేవుని యొద్ద ఉన్నాయి. దేవుడు సమస్తమును సరిచేయువాడు, సమస్తమును తెలియజేయవాడు. ఎందుకంటే ఈ లోకంలో అనేకులు ఎన్నో రకాలుగా వారికున్న జ్ఞానం ప్రకారం మేమే జ్ఞానవంతులుగా అనుకుని దేవుణ్ణి మరసి, దేవుణ్ణి విడిసి ఎంతోమంది కొట్టుమిట్టాడుతున్నారు. అందుగురించే మనతో దేవుడు ఈ రోజున మాట్లాడుతున్నాడు. జ్ఞానం లేని వారులారా జ్ఞానం ఎట్టిదైనది తెలుసుకునేది. బుద్ధిహీనులారా బుద్ధి ఎట్టి అయినది తెలుసుకున్నది. నేను శ్రేష్టమైన సంగతులను చెప్పుచు. దేవుడు శ్రేష్టమైన సంగతులను మనకు తెలియజేస్తాడు. దేవుణ్ణి నువ్వెప్పుడైతే దేవుని ఎదుగుతావో, ఎతికినప్పుడు దేవుడు సమస్తము నేను దేవుడి మీద ఆధారపడ్డానని అనుకో. సమస్తములో నేను దేవుడి మీద ఆధారపడ్డాను. ఎందుకంటే దేవుడు నీతో నిబంధన చేసి ఉన్నాడు. ఏమని? నీవు నా సొత్తు, నీవు నా సొత్తు. మనము జ్ఞానం లేని వారిగా ఎన్నో మాటల్ని మనకు మనముగా ఆలోచన చేసుకుంటూ మనముగా ఎంతో గొప్పవారిగా అనుకుంటూ జ్ఞానాన్ని, వివేచనని కోల్పోయి నడుస్తూ ఉన్నాం. అందుకే నా మాట వినుడి అంటున్నాడు దేవుడు. అందుకే దేవుడు నా మాట వినుడి అంటున్నాడు. మీరెట్టివారి అయినా సరే దేవుని మాటను విని దేవుని యొక్క కార్యముల్లో నీవు నడిచేవాడుగాను, నిలిచేవాడుగాను నీవు నీ దేవుని చేత ఆశీర్వదింపబడిలాగా దేవుడి మాటల్ని తెలియపరుస్తున్నాడు. ఎందుకంటే మనం ఎంతో నేర్చుకోవాల్సి ఉన్నది. బుద్ధి జ్ఞానములు దేవుని యొక్క వశములై ఉన్నది. ఈ ఆకాశంని చూసినప్పుడు ఎలా ఉన్నది, ఎలా నిలబట్టగలుగుతున్నాం? ఈ మేఘాలు చూసినప్పుడు ఎక్కడి నుండి వస్తుంది? భూమి సమయానికి తిరిగినట్లు అంతా కూడా జ్ఞానానికి విశేషమైన జ్ఞానం. దీన్ని మనము తెలుసుకోవాలి. ఎందుకంటే మన జ్ఞానము ఎంత మట్టుకు కూడా గొప్పది కాదు. మన జ్ఞానము ఏ పాటికి కూడా గొప్పది కాదు. ఎందుకంటే దేవుడు సమస్తాన్ని మనకి తెలియపరుస్తున్నాడు. కానీ మన యొక్క బుద్ధి చేత, మన యొక్క మార్గం చేతను ఎన్నోసార్లు మనము పడిపోతున్నాం. చూడండి, సామెతలు 1:22 చూసినట్టయితే, ఎట్లనగా జ్ఞానము లేని వారులారా మీరు ఎన్నాళ్ళు జ్ఞానము లేక ఉన్నారు?
ఎన్నాళ్ళు మీరు జ్ఞానం లేక ఉండగోరుతున్నారు? ఎన్ని రోజులని మనకి జ్ఞానం లేకుండా ఉండగోరుతున్నాం? మనం ఒక సమయాన్ని చూసుకున్నాము. ఎందుకంటే నువ్వు మనుషుల్ని బట్టి నీవు గొప్పవాడిగా ఎంచబడుతున్నావా? చుట్టూనున్న మనుషుల్ని బట్టి నీవు శ్రేష్టమైన వాడు అని అనుకుంటున్నావా? అలా అనుకో. ఎందుకంటే ఎన్నోసార్లు మనం ఏమనుకుంటామంటే మనకున్న వెనకాలన్న మన యొక్క బలమును బట్టి, లేకపోతే ధనము యొక్క బలమును బట్టి మనము గొప్పవారిగా అనుకుంటాం. జ్ఞానం ఎట్లుంటుందంటే, చెప్పినవాడు ఎలా ఉంటాడంటే, ఆ జ్ఞానంతో చెప్పేవాడు ప్రతి విషయాన్ని కూడా ఎంతో శ్రేష్టంగా చెప్తాడన్నమాట. ఇప్పుడు మనం ఉదాహరణకి మనం ఇజ్రాయెల్ని చూస్తున్నాం. ఇజ్రాయెల్ ప్రజలకి దేవుడేమన్నాడు? నిబంధన చేశాడు. ఏమని? మీరు నా ప్రజ అనేసి. మరి ఇజ్రాయెల్ దేశం చిన్న దేశం. మరి జ్ఞానంలో ఎలా ఉంది? జ్ఞానము వివేచనలో ఎలా ఉన్నది? మైక్రోసాఫ్ట్ మొదలుకొని ప్రతి విషయాన్ని ప్రతిదాన్ని కనుక్కున్నది ఒక యూదుడుగానే ఉన్నాడు, ఇజ్రాయేలుడుగానే ఉన్నాడు. ఎందుకంటే జ్ఞానము నీవు ఎప్పుడైతే దేవుని నమ్ముతావో అప్పుడు మొదట వచ్చేది జ్ఞానమే. నువ్వు ఇంకా ఎన్ని రోజులు ఆలోచన చేస్తున్నావు? నీవు ప్రతి పనిని కూడా దేవుని మీద ఆధారపడి, దేవునికి లోబడి, ప్రార్థన ద్వారా నీవు స్టార్ట్ చేసినట్టయితే ప్రతి విషయము కూడా దేవుని చేత నీవు ఆశీర్వదింపబడతావు. ఎట్లనగా జ్ఞానము లేని వారులారా, మీరెన్నాళ్ళు జ్ఞానము లేని వారుగా ఉండగోరుదురు? అపహాసకులారా, మీరెన్నాళ్ళు అపహాసము చేయుసు ఆనందింతురు? బుద్ధిహీనులారా, మీరెన్నాళ్ళు జ్ఞానమును అసహించుకొందురు? ఎందుకంటే జ్ఞానాన్ని అసహించుకుంటున్నాం. ఎవడన్నా ఒక మాట చెప్తే ఆ మాటని మనము పూర్తిగా వింటలేదు. దేవుని వాక్యం చెప్పినప్పుడు కూడా దేవుని వాక్యము మనకి జ్ఞానమై ఉన్నదనే సంగతి మనము మర్చిపోతున్నాం. దేవుని జ్ఞానము ఎంతవరకు మనకి పని వస్తుంది, ఎలా ఉన్నాము అన్నది తెలియకుండా ఉన్నది. ఎందుకంటే మనము బుద్ధి జ్ఞానములు దేవుని నమ్మగానే మనకు వస్తాయి. మనం దేని మీద ఆధారపడుతున్నాం? మనము మనుషుల మీద ఆధారపడుతున్నామా? దేవుడి మీద ఆధారపడుతున్నామా? దేవుడి మీద ఆధారపడినట్లయితే నువ్వు సమస్తంలోనూ ఆశీర్వాదించబడతావు. బుద్ధి జ్ఞానములు నీ వైపే వస్తవి. సమస్తము కూడా నిన్ను బట్టే నిర్ణయింపబడతాయి. నువ్వెప్పుడైతే జ్ఞానవంతుడుగా నీవు అనేకులు ఎదుట నువ్వు ముందుకు వస్తావో అప్పుడు నిన్ను బట్టి అనేకులు కూడా నీ మాట వినటానికి వస్తారు. అనేకులు నీ మాట వినటానికి, నీ యొక్క జ్ఞానాన్ని తెలుసుకోవటానికి వారు ముందుకు వస్తూ ఉంటారు. కార్యాలు జరుగుతున్నాయి. ఏం జరుగుతున్నాయి? ఇప్పుడు ఇరాను ఎంతో పెద్ద దేశం, అవునా? ఎందుకంటే 70 టైమ్స్
ఇజ్రాయెల్ కంటే పెద్ద దేశం. అలాంటి దేశాన్ని చిన్న దేశము జ్ఞానంతో కొడుతుందంటే సైబర్ అటాకులు చేస్తుంది. అంటే తెలివి దేవుడు ఇచ్చినట్ట ఇయ్యనట్ట? దేవుడు ఇచ్చినట్టే కదా. ఎందుకంటే ఎలా నడుచుకోవాలో, ఎలా నిలవాలో, ఎలా నడవాలో, ఎలా సిద్ధపరచాలో అన్నది మనకి ఎదురుగా దేవుడు ఇట్లాంటి కార్యాలు మనకు చూపెడతానే ఉన్నాడు. ఎందుకంటే అక్కడ ఉన్న ప్రతి దేశము కూడా ఓడించాలని చూసింది. కానీ బుద్ధితోనూ జ్ఞానముతోనూ దేవుడిచ్చిన గొప్ప కార్యముల చేత ఆ యొక్క ప్రతి ఒక్క యుద్ధాన్ని వారు జయిస్తూ వచ్చారు. మొదట బుద్ధి జ్ఞానములతో వీరు నడుచుకుంటున్నట్టు మనకి కనిపిస్తుంది. వీరెవరు? దేవుని యొక్క ప్రజై ఉన్నారు. దేవుని యొక్క ప్రజై ఉన్నారు. దేవుడు ప్రజలు ఎలా ఉంటారు అంటే సమస్తములోను జ్ఞానవంతులై ఉంటారు. ఎలా ఉంటారంటే సమస్తములోను జ్ఞానవంతులై ఉంటారు. ఆ జ్ఞానము దేవుని యొద్ద నుండే వస్తుంది. ఆ జ్ఞానము దేవుని యొద్ద నుండే వస్తుంది. ఎందుకంటే మన వాక్యం ద్వారానే మాట్లాడుతున్నాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 28వ వచనం. యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జనసమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. జనసమూహములు ఆయన బోధలకు ఆశ్చర్యపడిరి. ఎందుకంటే దేవుడు మాట్లాడే ప్రతి మాట కూడా పరలోకానికి సంబంధించిన మాటలే మాట్లాడాడు. పరలోక సంబంధమైన మాటలే పలికినట్టు అక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే ఈ లోకం యొక్క జ్ఞానం చేత సమస్తము కోల్పోతమే తప్ప దేనిలో కూడా మనము గొప్పగా దీవించబడలేమనేసి దేవుడు చెప్పే మాటలు ఏం చెప్పాడు? చదవండమ్మా. 7:20. యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జనసమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడుచుండిరి. ఎందుకంటే దేవుడు ఈ లోకంలో అప్పుడు వరకు ఏం చెప్పారు? అప్పుడు వరకు ఏం తెలియజేశారు? పాత నిబంధనలోని మాటలే మోషే ద్వారా పలికిన ధర్మశాస్త్రాన్ని బోధించారు. యేసు ప్రభువు ఏం చేశాడు? ఆ మాటలకి భిన్నంగా నీతో మాట్లాడారు. మాటలకి భిన్నమైన మనమంతా ఏం చేస్తామంటే ప్రతి దాని మీద కూడా పక్కంటే వాడి మీద ఆధారపడదామా, లేకపోతే ఈ పక్కనోడి మీద ఆధారపడదామా అని ఆలోచన చేస్తూ ఉంటాం. अपन क्या करते हैं? हर एक काम पे भी, हर एक समय पे भी कौन क्या बोलता, कैसा बोलता, उस पे अपन क्या करते हैं? उनके ऊपर देखते रहते, क्या बोलते कि क्या है कि कुछ भी काम रहने दो. प्रभु यीशु मसीह ने क्या बोला? हर एक बात पे उनका कमांड था. ప్రతి పని మీద కూడా ఆయన ఎలా ఉన్నాడు? అధికారం కలిగి ఉన్నాడు. ప్రతి మాట కూడా అధికారం కలిగి ఉన్నది. ఎందుకంటే జ్ఞానం ఎప్పుడైతే ఉంటుందో ఆ జ్ఞానము అధికారం కలిగిందై ఉంటుంది. ఆ జ్ఞానము అధికారం కలిగి ఉంటుంది. నువ్వెప్పుడైతే దేవుడి మీద ఆధారపడతావు, ఆ ఆధారము దేవుని యొక్క మార్గాన్ని నిన్ను సిద్ధపరిచేలాగా ఉంటుందే తప్ప నిన్ను పడగొడటానికి ఎక్కడ కూడా దేనికి కూడా సమయము ఇవ్వడన్నట్టు.
యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జనసమూహములో ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. ఎందుకంటే అప్పుడు వరకు చెప్పిన బోధలన్నీ కూడా బలుల కోసము, అర్పణల కోసము, నువ్వు ఇట్లా చేస్తే ఇలా బాగుంటుంది, ఇట్లా చేస్తే ఇలా ఉంటుంది, ఇట్లా చేస్తే ఇలా బాగుంటుంది, నీవు ప్రతి విషయంలోనూ బలులు అర్పణలు అర్పించాలనేసి చెప్పిన మాటలు మాత్రమే విన్నారు. కానీ దేవుడు చెప్పిన మాటలు ఏంటంటే అధికారము కలిగిన మాటలు. నీవు నమ్మి విశ్వసించి ఆయన మీద ఆధారపడు. విశ్వసించి ఆయన మీద ఆధారపడు. ఎందుకంటే ఈ లోకములో ఉన్నది కొంచెం మాత్రమే. ఈ లోకంలో ఉన్నది కొంత మాత్రమే. పరలోకంలో అనేక దినములు నువ్వు నడవటానికి వాక్యము ఎంతో గొప్పగా దీవించబడటానికి ఈ వాక్యం మనల్ని నడిపిస్తూ ఉంది. అంటే యేసు ప్రభువు వారు నడిపిస్తూ ఉన్నారు. చూడండి, మార్కు సువార్త 6వ అధ్యాయము 2వ వచనం చూడండి. మార్కు సువార్త 6వ అధ్యాయము 2వ వచనం. శాంతి దినము, విశ్రాంతి దినము వచ్చినప్పుడు ఆయన సమాజ మందిరములో బోధింప ఆరంభించెను. అనేకులు ఆయన బోధ విని ఆశ్చర్యపడి ఈ సంగతులు ఇతనికి ఎక్కడి నుండి వచ్చెను, ఇతనికి ఇయ్యబడిన ఈ జ్ఞానం ఎట్టిది, ఇతని చేతుల వలన ఇట్టి అద్భుతములు చేయబడుతున్నవి. ఇదేమిటి, ఇతడు మరియ కుమారుడు కాదా? చూడండి ఏమంటున్నాడు. విశ్రాంతి దినము వచ్చినప్పుడు ఆయన సమాజ మందిరంలో బోధించుచు అనేకులు ఆయన బోధకు విని ఆశ్చర్యపడిరి. ఎందుకంటే నీవు ప్రార్థన చేసినప్పుడు, ఆయన చేతులు ఉంచినప్పుడు, యేసు ప్రభువు వారి చేతులు ఉంచినప్పుడు అనేకులు ఏమయ్యారు? స్వస్థతలు పొందారు. అనేకులు మాట్లాడారు. అనేకులు నడవలేను వాళ్ళు నడిచారు. ఎలా వచ్చింది జ్ఞానము అనేసి వీరందరూ కూడా ఆశ్చర్యపడుతున్నారు. అరే వీణ మరియ కుమారుడు కాదా అనేసి మాట్లాడుతూ ఉన్నారు. ఆశ్చర్యమైన మాటలు, ఆశ్చర్యమైన క్రియలు, ఆశ్చర్యమైన మాటల ద్వారా వీరు ముంగటికి వెళ్తూ ఉన్నారు. ఎందుకంటే వాక్యము ఎంతో ఆశ్చర్యపరుస్తూ ఉన్నది. వాక్యం ఎంతో మేలైనదిగా ఉన్నది. దేవుని వాక్యము సమాధానపరుస్తూ ఉన్నది. దేవుని వాక్యము ఎంతో మేలైనదిగాను ఆత్మసిద్ధి కలగజేస్తూ ఉంది. ఎందుకంటే నీవు జ్ఞానము కలిగి నడిచినప్పుడు సమస్తము కూడా నీకు అధికారం ఇచ్చేవాడు దేవుడే అని ఉన్నాడు అన్నట్టు. యేసు ప్రభువు వారు వచ్చినవి ఆ జ్ఞానము పరలోకము నుండి వస్తుంది. దేవుడు అన్ని దగ్గరలో కూడా నీకు సహాయం చేసేవాడుగానే ఉన్నాడు. దేవుడు అన్ని విషయాల్లో కూడా నీకు సహాయం చేసేవాడుగానే ఉన్నాడు. ఈ సహాయము దేవుడి దగ్గర నుండే వస్తుంది అన్నట్టు. చూడండి, అదే గనక మనము మన సామెతల గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనం చూడండి. నా నోట సత్యమైన మాటలు పలుకును, దుష్టత్వము నా పెదవులకు అసహ్యము. నా నోటి మాటలన్నీయు నీతి గలవి. నా నోటి మాటలన్నీ కూడా నీతి గలవి.
ఏమన్నాడు? నా నోట సత్యమైన మాటలు పలుకును, దుష్టత్వము నా పెదములకు అసహ్యములు. నువ్వు ఎప్పుడైతే సత్యాన్ని గనక నువ్వు సత్యమును బట్టి నువ్వు నడుస్తావో, సత్యమును బట్టి నువ్వు నిలుస్తావు, సత్య మార్గాన్ని బట్టి నడుస్తావు, నీవు ఆశీర్వదింపబడతావు. ఆ సత్యం ఏది? మనము అనుకునే సత్యం కాదు, మనకి నచ్చిన సత్యం కాదు, దేవుని సత్యం. ఎందుకంటే మనము ఎవరి మీద ప్రేమ ఉంటే వాడు చెప్పేదే సత్యం అని నమ్ముతాం. మనము ఎవరితో నడిస్తే వారిదే సత్యమని మనము అనుకుంటాం. కానీ దేవుడిచ్చే సత్యం అంటే ఎదుటివానిలో కూడా సత్యాన్ని దేలాడి అదే సత్యమని మాట్లాడే సత్యం. మన స్నేహితులతో ఉండే సత్యం కాదు, మన తల్లిదండ్రులతో ఉండే సత్యం కాదు. మన తల్లిదండ్రులు తప్పు చేసినా కానీ అది నిజమే అనుకుంటాం. మన యొక్క స్నేహితుడు తప్పు చేసినా కానీ అది కరెక్టే అనుకుంటాం. అలాంటి సత్యం కాదు, దేవుడికి ఇష్టపడే సత్యంలో ఆ సత్యాన్ని మనం తెలుసుకుంటే, ఆ సత్య మాటలు గనక పలుకుతాం, దుష్టత్వపు పెదవుల మీద మనము దుష్టత్వం తెచ్చుకొని మాట్లాడకూడదు. ఈ సత్యం ఎలా ఉంటుందంటే ప్రతి ఒక్కరికి కూడా పూర్తిగా అందరూ కూడా మనతో విభేదిస్తూ ఉంటారు. ఈ సత్యంలో నడిచినప్పుడు మనకి విరోధంగా మాట్లాడుతూ ఉంటాయి. ఎందుకంటే దేవుడే సత్యం, దేవుని మాటలే సత్యం. ఆ మాటల ద్వారా నీవు అలంకరించబడి నీవు నడిపించబడాలి. ఎందుకంటే నీ నోట సత్య మాటలు పలుకును, దుష్టత్వము నా పెదవులకు అసహ్యములు. ఎందుకంటే యోహాను సువార్త 8వ అధ్యాయము, వెళ్ళుదునో ఎక్కడికి వెళ్ళుదునో నేనెరుగుదును గనుక నన్ను గురించి నేను సాక్ష్యము చెప్పుకొనుచున్నాను. నా సాక్ష్యము సత్యమే. నేను ఎక్కడి నుండి వచ్చి తినో అక్కడికే వెళ్ళుదునో మీరు ఎరగరు. ఎక్కడి నుండి వచ్చినో అక్కడికి వెళ్ళేది మీరు. పరలోకం నుండి వచ్చాడు. పరలోకం నుండి వచ్చి ఏమంటున్నాడు? నీవు అక్కడ జీవించే జీవితాన్ని మనకి ఇక్కడ బోధిస్తున్నాడు. ఎలాంటి జీవితం బోధిస్తున్నాడు? నువ్వు ఎక్కడి నుండి వచ్చినావో, నేను ఎక్కడి నుండి వచ్చినానో అది తెలుసుకోండి. వచ్చింది ఎందుకు యేసు ప్రభువారు? సత్యాన్ని నిజాన్ని తెలియజేస్తారు. మనం జీవిస్తున్న జీవితమే గొప్పది కాదు. ఈ జీవితం కంటే ఇంకొక జీవితం చాలా గొప్పది ఉన్నది. ఇంకో జీవితము గొప్పదై ఉన్నది. ఆ జీవితంలో ఇక్కడ ఆకలి దప్పులు ఉన్నవి, అక్కడ ఏమున్నది? నిత్య జీవం ఉన్నది. ఇక్కడ ఆకలి దప్పులతోనూ మాటలతోనూ నడిసే ప్రతి క్రియల్లోనూ మనం పడిపోతూ జీవిస్తూ నడుస్తున్నాం. అక్కడైతే దేవుని చేత ఆశీర్వాదములు ఉన్నవి. అవి ఎక్కడా? నువ్వు నిర్వహించాల్సింది ఎక్కడా? ఈ భూమి మీదనే. ఆ పరీక్షకు నిలవాల్సింది ఎక్కడా? ఇక్కడే. ఎందుకంటే చూడండి, చదవండి వాక్యం. అది యేసు నేనెక్కడి నుండి వచ్చి తినో ఎక్కడికి వెళ్ళుదునో నేనెరుగుదును గనుక నన్ను గూర్చి నేను సాక్ష్యం చెప్పుకొనను. నా సాక్ష్యము సత్యమే. ఎక్కడి నుండి వచ్చుచున్నానో ఎక్కడికి వెళుతున్నానో మీరు ఎరగరు. ఎందుకంటే మనం ఎంతసేపు ఈ లోకంలో
ఏదైతే ఉన్నదో, దేన్నైతే మనము గొప్పగా అనుకుంటున్నామో, ఏదైతే మనం గొప్పగా ఆలోచన చేస్తున్నామో అదే గొప్పదని మనం అనుకుంటున్నాం. కానీ ఈ లోకంలో మనము దేనికోసమైతే పోరాడుతున్నామో అది సత్యమైందా లేకపోతే సత్యమైంది కాదా మనము ఎరగటం లేదు. నిత్య జీవం ఇస్తుందా లేదా? నిత్య జీవం ఇచ్చేది ఏదైతే ఉన్నదో దాన్ని వదిలిపెట్టి ఒక్క క్షణంలో వచ్చి ఒక్క క్షణంలో మాయమైపోయే దానికోసం మనము పరిగెడుతున్నాం. ఒక్క క్షణంలో వచ్చి ఒక్క క్షణంలోనే మాయమైపోయే దాని గురించి మనం పరిగెడుతున్నాం. అంటే అబద్ధము కొరకు మనం పరిగెడుతున్నాం. అబద్ధపు జీవితంలో జీవిస్తానికి పరిగెడుతున్నాం. ఎందుకంటే యేసు ప్రభు వారు ఏం చెప్తున్నారంటే, నేను ఎక్కడి నుండి వచ్చానో నాకు తెలుసు, నేను ఎక్కడికి వెళ్తానో కూడా మీకు తెలియదు. అంటే పరలోకాన్ని నీ కొరకు నా కొరకు సిద్ధపరిచి ఉంచిన దేవుడు ఏం చెప్తున్నాడంటే, నువ్వు ఈ లోక వాసివి కాదు, ఈ లోకానికి సంబంధించిన వాడివి కాదు, నువ్వు పరలోక వాసివి. పరలోక వాసివై ఉండి ఈ లోకంలో ప్రతిదానికి కూడా నువ్వు తలంచుకుంటూ పోతే, సత్యము తెలవకుండా, నిత్యమైన జీవం తెలవకుండా, ఆ సత్య మార్గం తెలవకుండా నీవు నడిచినట్లయితే మరి నీవు దేనికి వెళ్తావు? ఎక్కడ నిలబడతావు? దేని కొరకు నిలబడతావు? నీ జీవితము పుట్టినావు, పెరిగినావు, చనిపోయినావు అన్న కాడికే ఉంటే, అవును, నువ్వు పుట్టినప్పుడు నీ తల్లిదండ్రులు నిన్ను కాపాడారు. నువ్వు పెరిగినప్పుడు నీ బలము నిన్ను ఆశ్రయించింది. మరలా నువ్వేం చేసావు? మళ్ళా పిల్లల్ని కన్నావు, మళ్ళా పెంచినావు. మరి ఈడకే అయితే నువ్వు ఏడికి వెళ్తావు? అప్పుడు నీవు ఎక్కడికి వెళ్ళగలుగుతావు? ఇదే సత్యము అనుకుంటే మరి నిన్ను పంపించింది ఎవరు? నేను పంపించిన వాడు నీ కోసం ఎదురు చూస్తున్నాడు కదా. నువ్వెక్కడి నుండి వచ్చావు? పరము నుండి వచ్చినావు. పరలోకము నుండి వచ్చిన వాడుగాను వచ్చిన దానిగాను ఉన్నావు. పరము నుండి వచ్చిన నీవు మరి పరలోక రాజ్యానికి వెళ్ళటానికి అక్కడికి ఒక తోవ ఉంది అని తెలుసుకోకపోతే ఎట్లా వెళ్ళగలుగుతావు? నీవు ఎక్కడికన్నా ఒక ఊరు దాటాలంటేనే బండిలోనో, బస్సులోనో, లేకపోతే కారులోనో ప్రయాణిస్తూ ఉంటావు. మరి దానికి ఒక మార్గాన్ని సిద్ధపరచుకుంటావు. దానికే ఒక మార్గాన్ని సిద్ధపరచుకుంటూ ఉంటావు. సిద్ధపరచుకొని దానికి ఒక ప్లాన్ వేసుకుంటావు. ఏమని? ఇక్కడ నుండి ఇక్కడ వరకు వెళ్ళాలి, నేను ఈ ఊరు నుండి వేరే ఒక ఊరికి వెళ్ళాలి. బస్ మీద వెళ్తే ఎట్లా ఉంటుంది, కార్లో వెళ్తే ఎట్లా ఉంటుంది, లేకపోతే కాలు నడకని వెళ్తే ఎట్లా ఉంటుంది, ఒక ప్లానింగ్తో వెళ్తావు. అవునా? మరి ఈ లోకంలోకి వచ్చిన నీవు మరి పరలోకానికి వెళ్ళాలంటే ఏ ప్లాన్ ఉండాలి? పరలోకానికి వెళ్తానికి కూడా ఒక ప్లాన్ ఉండాలి కదా. సత్యమేదో తెలుసుకోవాలి కదా. అబద్ధములోనే బతికితే అబద్ధపు జీవితము ఏడవరకు జీవిస్తావు? ఎంతవరకు జీవిస్తావు? పుట్టుట నిజమైతే చచ్చిపోవడం కూడా నిజమే. నువ్వు చచ్చిపోతావా లేకపోతే నిద్రిస్తావా? నిద్రించేది వేరుంది. నిద్రించేవాడు తిరిగి లేస్తాడు, చనిపోయిన వాడు తిరిగి లెగవడు. నిద్రించిన వాడు ప్రతి మార్గాన్ని ఆ యొక్క పొద్దున్నే లేచి నేను ఒక దగ్గరికి వెళ్తాను అనుకుంటాడు. చనిపోయినవాడు అనుకుంటాడా? మరి అనుకోనప్పుడు వీనికి ప్లాన్ లేదు. మరి నీకైతే నీకైతే ఒక ప్లాన్ ఉంది కదా. చనిపోయిన వాడికైతే ఒక ప్లాన్ లేదు అని దేవుడు కూడా లేడు. చనిపోయిన వాడి కోసము దేవుడు కూడా లేడు. బ్రతికున్న నీకైతే దేవుడు ఉన్నాడు.
నీ బ్రతుకు ఎలాంటి బ్రతుకు బతుకుతున్నావు? పిచ్చోళ్ళలాగా ఎవడు చెప్తే దాని ప్రకారం వెళ్తున్నావా? దేవుని నమ్మి నడుస్తున్నావు? ఎలాంటి మార్గాన్ని నువ్వు ఎన్నుకున్నావు? నేను మా తల్లిదండ్రులు నన్ను కన్నా తర్వాత నేను ప్రయోజకుని అవుతాననేసి నువ్వు స్కూల్కి వెళ్తున్నావు, కాలేజీలకు వెళ్తున్నావు, ఒక ఉద్యోగం చేసుకుంటున్నావు, అదే ప్రయోజకత్వం అనుకుంటున్నావు. అదే ప్రయోజకత్వం అయితే నిన్ను పంపిన వాడు ఈ లోకంలోనికి ఎందుకు పంపించాడు? ఇది ఎప్పుడన్నా ఆలోచన చేసేవా? నిన్ను పంపిన దేవుడు నిన్ను ఈ లోకంలోనికి ఎందుకు పంపించాడు? పెళ్ళిళ్ళు చేసుకోండి, పెళ్ళిళ్ళు చేసుకున్న తర్వాత పిల్లలు కానండి, మళ్ళీ వాళ్ళని పెంచండి, వాళ్ళని పెంచిన తర్వాత మళ్ళీ తన్నించుకోండి, తిట్లు తినండి, నీకు చేతగానప్పుడు నువ్వు ఆ మూలను కూర్చో. దీనికోసమేనా? నువ్వు చనిపోగానే వెంటనే ఒక గొయ్యి తీయి గొయ్యిలో పండబెట్టు. దీనికోసమేనా నువ్వు పుట్టింది? పొద్దునే లెగుస్తాము, తింటాము, మళ్ళీ ఏ జాబ్ అంటే ఆ జాబ్కి వెళ్తాము, మరలా వస్తాము, మరలా తింటాము, నిద్రపోతాం, మళ్ళా లెగుస్తాం. దీనికేనా? మరి నువ్వు వచ్చింది ఎక్కడి నుండి? భూమిలో ఉండి వచ్చినావు, మొక్కల లెక్క. భూమిలో ఉండి వస్తే మొక్కల లెక్క వచ్చేస్తే మొక్క పుడుతుంది, పెరుగుతుంది, చచ్చిపోతుంది, మళ్ళీ అది ఎరువైపోతుంది. నీకైతే ఒక ఆత్మ ఉంది కదా, ఆత్మ ఎక్కడి నుండి వచ్చింది? మరి ఆత్మకి తగినట్టుగా నువ్వు జీవించాలి కదా. మరి ఆత్మదేవుడి దగ్గరికి నువ్వు వెళ్ళాలి కదా. వెళ్ళాలంటే నువ్వు బుద్ధి జ్ఞానములకు తెలవాలి కదా. ఏది నిజము, ఏది అబద్ధంలో బతుకుతున్నావు అన్నది. నువ్వు అనుకున్నదే నిజమా? నువ్వు నడిచేదే నిజమైన జీవితమా? అందరిలాగా జీవిస్తే పరలోక రాజ్యానికి ఎట్లెళ్తావు? అందరిలాగా జీవిస్తే పరలోక రాజ్యానికి ఎట్లెళ్తావు? అందరిలాగా నువ్వు జీవితము జీవించినట్లయితే నువ్వు పరలోక రాజ్యంలో ఎలా జీవిస్తావు? పరలోక రాజ్యానికి వెళ్ళగలుగుతావు అసలు? అంటే పరలోక రాజ్యానికి ఏం కావాలి మనకి? దేవుడనే భయము, దేవుడనే భక్తి, జ్ఞానము, వివేచన, పరిశుద్ధాత్మ. జ్ఞానము, వివేచన, నువ్వు మాట్లాడే మాట సత్యమైంది ఉండాలి, వివేచన కలిగి నడవాలి, ఎదుటివాణ్ణి నొప్పించకుండా నడవాలి. ఎదుటివాణ్ణి నొప్పించినప్పుడు కూడా అది సత్యమై ఉండాలి, అది సత్య మార్గమై ఉండాలి. ఆ మార్గాన్ని నువ్వు తెలుసుకోవాలి. జ్ఞానం లేని వాళ్ళలాగా పుట్టినావు, పెరిగినావు, చనిపోయినావు అంటే నీ యొక్క ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? ఏమోనయ్యా నాకు తెలియదు. నాకు ఒకప్పుడు నేను మా పితరులందరూ కూడా ఎట్లయితే ఈ భూమి మీదకి వచ్చారో, ఈ భూమి మీద ఏదైతే కనిపించింది అదే దేవుడు అనుకున్నావు. ఒకప్పుడు నువ్వేమనుకున్నావు? సూర్యుని చూసినావు, సూర్యుని చూసి సూర్యుడే దేవుడు అనుకున్నావు. తర్వాత నీకు జ్ఞానం వచ్చిన తర్వాత ఏమైంది? సూర్యుడు ఒక గ్రహము అని తెలిసింది, అవునా? చంద్రుడే దేవుడు అనుకున్నావు. తర్వాత నీ జ్ఞానం వచ్చిన తర్వాత ఏమైంది? అరే ఇది ఒక గ్రహము, అరే నేనున్నదే ఒక బల్లపురపలాగా ఉన్న ఒక నాలుగు చెంగుల్లాగా ఉన్న ఒక భూమి అనుకున్నావు. నీ జ్ఞానం వచ్చిన తర్వాత భూమి గుండ్రంగా ఉంది అని తెలుస్తుంది. భూమి తిరిగితే రాత్రి పగళ్ళు అవుతున్నాయి అని తెలుస్తుంది. ఎప్పుడు నీకు జ్ఞానం వస్తేనే కదా ఇవన్నీ తెలిసింది. జ్ఞానం వస్తేనే ఏదైతే సూర్యుడు వచ్చాడో సూర్యుడిని దేవుడుగా నువ్వు అనుకున్నావు. ఆ తర్వాత తెలిసింది ఏమైంది? జ్ఞానం రాగానే దేవుడు కాదు, సూర్య కుటుంబంలో మనం ఒక భాగంగా ఉన్నాము, అదొక గ్రహము అని తెలిసింది, సూర్యగ్రహణం అని తెలిసింది. తర్వాత చంద్రుని చూసిన తర్వాత చంద్రుడు కూడా ఒక గ్రహమే అని తెలిసింది. మరి నీ జ్ఞానం పెంచుకున్నప్పుడు మరి దేవుడి దగ్గరికి ఎట్లా వెళ్తావు? మనం ఎక్కడికైనా వెళ్ళాలంటేనే చిన్న చిన్న వాటికే ప్లాన్లు వేసుకుంటున్నాం.
ప్లాన్ వేసుకుని మనం వెళ్ళగలుగుతానికి చూస్తున్నాం. మరి దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే ఏం కావాలి? మనకి ఆలోచించే బుద్ధి కావాలి. నేను ఎట్లా వచ్చాను, అసలు భూమి మీదకి నేను ఎలా వచ్చాను, నా ఆత్మ పిండంగా ఉన్నప్పుడు ఆ పిండంలోనికి రక్తపు ముద్దలోకి నా ప్రాణం ఎలా వచ్చింది? సరే, నా ప్రాణం వచ్చింది, ఆ ప్రాణము ఎక్కడి నుండి వచ్చింది? పైనుండే వచ్చింది కదా. పైనుండి వచ్చిన ప్రాణము మళ్ళీ పైకి వెళ్తుంది కదా. మరి పైకి వెళ్ళాల్సిన ఆ యొక్క ఆత్మ మరి ఎలా వెళ్తుంది? మనందరికీ తెలుసు. ఒకటి పరలోకము, ఇంకోటి ఏంది నరకము, ఆరని అగ్ని. అది ఏ మతమైనా ఏ కులమైనా సరే అందరికీ స్వర్గము ఉంది, నరకము ఉంది. మరి నువ్వు ఎలాంటి జీవితం జీవితే పరలోకానికి వెళ్తావు? పరలోకంలో నీ ఆత్మ చనిపోయిద్దా? ఈ నిజాన్ని ఎప్పుడన్నా తెలుసుకున్నావా? నీ ఆత్మ చనిపోదు అని నువ్వు తెలిసినప్పుడు మరి ఆత్మ ఎప్పుడు కూడా వేదంతో ఉండాలా? వేదనేనా? మనం బ్రతికిన కాలం అంతా వేదనే ఉండాలా? అవును, నువ్వు భూమి మీదకి వచ్చినావు, భూమి మీద అన్ని కష్టాలే వచ్చినాయి, సుఖాలు వచ్చినాయి, అనుభవించినావు, కష్టాలు అనిపించేవు, సుఖాలు అనిపించేవు. ఆ తర్వాత మరి పరలోకానికి ఎలా వెళ్ళాలి అంటే జ్ఞానము, వివేచన, పరిశుద్ధాత్మ. జ్ఞానం ఉండాలి, వివేచన ఉండాలి, పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలి. అంటే బుద్ధి జ్ఞానములు దేవుని యొద్ద ఉన్నవి. బుద్ధి జ్ఞానములు ఎవరి దగ్గర ఉన్నవి? దేవుని యొద్ద ఉన్నది. దేవుని దగ్గర ఉన్న ఆ జ్ఞానము మరి నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే మనం ఎలాంటి బ్రతుకు బతకాలి? దొంగతనాలు చేస్తా బతకాలా? లేకపోతే దోసుకుంటా బతకాలనా? ఎవరిని పడితే వాడిని కొట్టుకుంటా బతకాలనా? ఎవరినంటే వాళ్ళని దూషిస్తూ బతకాలనా? చంపేసుకుంటూ బతకాలనా? ఎలాంటి బ్రతుకు బతకాలి? తగ్గించుకోవాలి. మాట్లాడే ముంగల మనము తగ్గింపు చూడాలి. ఎందుకంటే మనం దేవుని యొక్క కుమారులము, దేవుడి యొక్క కుమార్తెలమై ఉన్నాము. ఆ జ్ఞానంతో మనం నడవాలి. జ్ఞాన వివేచనలు ఎవరి దగ్గర ఉన్నాయంటే దేవుని యొద్దే ఉన్నది. దేవుడు తన ఇచ్చు జీతము ఆయన దగ్గరే పెట్టుకుని వస్తాడు. నీవు పరలోకానికి వెళ్ళాలంటే శ్రేష్టమైన జీవితం జీవించాలి. శ్రేష్టమైన జీవితం ఏంది అసలు? మంచిగా బిల్డింగులు కట్టుకోవటమా? రోగములతో బాధింపబడతామా? లేకపోతే మనోళ్ళను మాత్రమే కాపాడుకుంటే ఎదుటోళ్ళు చచ్చిపోతే చావని అని వదిలేస్తామా? శ్రేష్టమైన జీవితం అది కాదు. ఏందంటే కనికరం కలిగి జీవిస్తాం, మంచి బుద్ధి కలిగి జీవిస్తాము. నీకు జ్ఞానం ఉంటే నువ్వు అనేకులకు మార్గదర్శివై ఉంటావు. అనేకులకు మార్గదర్శివై ఉంటావు. అనేకులను తీర్చిదిద్దేవాడుగా ఉంటావు. ఎందుకంటే దేవుడు మార్గాన్నే చూపెట్టాడు. దేవుడు మార్గాన్నే చూపెట్టాడు. యేసుప్రభువు వారు ఏం చేశారు? మార్గాన్నే చూయించాడు. ఆ మార్గంలో జీవించున్నట్లు మనల్ని నడిపించాడు. ఎట్లా? శాంతి, సమాధానము, ప్రేమ. సమాధానం లేకుండానే జీవిస్తున్నావు నువ్వు. అసలు బతికిన కాలం అంతా కూడా ఎక్కడ సమాధానం ఉంది? కొడుకులతో సమాధానం ఉందా? బిడ్డలతో సమాధానం ఉందా? చేసుకున్న భర్తలతో సమాధానం ఉందా? భార్యలతో సమాధానం ఉందా? ఎవరితో సమాధానంగా నడుస్తున్నావు? సమాధానం లేని జీవితము జీవిస్తూ నేను పరలోక రాజ్యానికి వెళ్తానంటే ఎట్లా వెళ్తావు? వెళ్ళగలుగుతావా?
అందుకే దేవుడు చెప్తున్నాడు అన్నట్టు, బుద్ధి జ్ఞానములో నా వశమై ఉన్నది. అంటే నీవు ప్రతి విషయములోనూ జ్ఞానం కలిగి నడవాలి. నీకున్న దాన్ని ఎట్లా యూటిలైజ్ చేయాలో అది దేవుణ్ణి అడుగు. నువ్వు అనేకులకు మార్గదర్శి అవుతావు, అనేకుల జీవితాన్ని మార్చగలుగుతావు. ఎందుకంటే నువ్వు ఈ లోకవాసివని నువ్వు అందరూ అనుకుంటారు. అందరూ ఏమనుకుంటారని మేము అందరం కూడా ఈ లోకవాసులమే అనుకుంటాం. మేము పుట్టాం కదా, మేము పెరిగాం కదా, ఈ లోకంలో ఉన్నప్పుడు ఎట్లా అయినా కానీ హ్యాపీగా బతకాలని ఆలోచన చేస్తారు. అవునా? కానీ నువ్వు పరలోక వాసివి, పరలోకం నుండే వచ్చావు, దేవుడి దగ్గర నుండే వచ్చావు. నువ్వు దేవుడి దగ్గర వస్తూ నువ్వేమన్నావు? దేవుడి దగ్గర ఏం మాట ఇచ్చి వచ్చినావు? ఈ లోకానుసారంగా జీవిస్తానని వచ్చినావా, లేకపోతే నేను మళ్ళా నీ దగ్గరికి వస్తానని వచ్చావా? నేను మరలా నీ దగ్గరకు వస్తాననే చెప్పావు. నీవు తిరిగి నేను నీ దగ్గరకే వస్తా ప్రభా అని వచ్చావు. మరి నీకు దేవుని గురించే తెలవకపోతే, వాక్యమును గురించే తెలవకపోతే, వాక్యం యొక్క సారాంశమే తెలవకపోతే దేవుడి దగ్గరికి ఎట్లా వెళ్తావు? వాక్యమే కదా దేవుడు. ఆ వాక్యాన్ని తెలుసుకోకుండా, ఆ మార్గాన్ని తెలుసుకోకుండా, పరమ తండ్రి అయిన దేవుణ్ణి తెలుసుకోకుండా నీవు నీ ఆత్మని ఎక్కడ ఎడవాలనుకుంటున్నావు? నీ ఆత్మ దేవుడిదై ఉన్నది. ఈ లోకంలోనికి వచ్చినప్పుడు నీకు ఇచ్చిన పని చేసుకుంటూనే భయభక్తులు కలిగి జీవించాలి, జ్ఞానము కలిగి జీవించాలి, అనేకులకు మాదిరిగా నువ్వు ఉండాలి. నీ మాట పలికినప్పుడు అనేకులు నీ మాట వల్ల జీవిస్తానికి ఉండాలి. పుట్టి మాటలు చెప్తేనే అయిపోయిద్దా? కార్యాలు ఉండాలి. ఎవరన్నా ఇప్పుడు మనం వెళ్తున్నాం ఆకలితో, వాళ్ళు అయ్యా మేము ఆకలితో ఉన్నాము, అయ్యా మేము వండుకోలేదు అని చెప్తారు. ఏం పర్వాలేదు, నేను ప్రార్థన చేసి వెళ్ళిపోతానమ్మా, నీకు ఆకలి తీరిపోతారులే అని చెప్పితే అది కరెక్టా? వారికి నీ దగ్గర ఉన్న ధనం ఇచ్చుడు, లేకపోతే నీ దగ్గర ఉన్న బియ్యం ఇచ్చుడు, లేకపోతే వారికి కావాల్సినవి ఏదో సమకూర్స్తే అప్పుడు నువ్వేమవుతావు? ఆహారం ఇచ్చిన దేవుణ్ణి నువ్వు పరిచయం చేసినట్టుంటుంది. దేవుడు అదే కదా, ఆహారం లేని వానికి ఆహారం ఇమ్మంటున్నాడు, బట్ట లేని వానికి బట్ట ఇమ్మంటున్నాడు, వివేచన లేని వానికి వివేచన ఇమ్మంటున్నాడు. ఈ ఆహారం కంటేనూ బట్ట కంటేనూ ఏది ఎక్కువ తెలుసా? జ్ఞానం. జ్ఞానం గొప్పది. మంచి చదువు ఆహారం పెట్టినట్టే. మంచి జ్ఞానం నువ్వు చదువు సమస్తమును జయిస్తుంది. చదువు అనేది సమస్తములో జయిస్తుంది. ఈ లోకంలో చదువును పక్కన పెట్టి, జ్ఞానం అంటే చదువు, జ్ఞానం అంటే ఆలోచన పక్క పెట్టి పిచ్చి పిచ్చి ఆట మీద తిరుగుతూ జ్ఞానాన్ని పడగొట్టుకునే వాళ్ళే చాలామంది ఉన్నారు. ఎందుకంటే మనం కరెక్ట్గా చదివితే టెక్నాలజీ నేర్చుకోగలుగుతాము అనుకుని ఎంతమంది జీవిస్తున్నారు? జ్ఞానంతో నేను బతకగలుగుతాను, నేను నా దేవుని యొక్క మార్గంలో నేను నడవగలుగుతాను. జ్ఞానం ఇచ్చిన దేవుడు నీకు సమస్తాన్ని ఇయ్యడా? సొలొమోనుకి ఇచ్చింది ఏంది? జ్ఞానమే కదా. ఆ జ్ఞానము ఆయన యొక్క ఆ జ్ఞానం ఎప్పటి వరకు నిలిచిందంటే దేవుని మాట నిలిచి ఉన్నంత వరకు కూడా జ్ఞానం నడిచింది. దేవుడి మాటని అనుకరించిన వరకు కూడా జ్ఞానం నడిచింది. ఎందరో మంది భార్యలు ఉన్నారు, ఎంతో రాజ్యాన్ని కూడుకున్నాడు, ఏ యొక్క యుద్ధము లేదు, కానీ ఎక్కడ పడిపోయాడు? ఆ యొక్క
ఐడిల్ పూజ దగ్గర పడిపోయాడు. విగ్రహాన్ని పూజించి ఆయన జ్ఞానాన్ని పొడగొట్టుకున్నాడు. అంటే కనిపించే సూర్యుడే దేవుడు కాదని నువ్వు అనుకున్నావు కదా ఇందాకడే. కనిపించే భూమే దేవుడు కాదనుకున్నావు కదా. అలాంటిది నువ్వు దేన్ని ఆకారం చేసుకుని నడుస్తున్నావు. మరి సుప్రీం పవర్ ఒకటి ఉందని తెలియదా? ఈ లోకాన్ని నడిపించే ఒక పవర్ ఉందని తెలుస్తుంది కదా. దాన్ని ఎందుకు ఆలోచన చేయలేకపోతున్నావు? ఎందుకంటే నీ బ్రతుకు మారుస్తాడు. వాక్యం ఏం చేస్తుందంటే నీ బ్రతుకు మారుస్తుంది. నువ్వు ఇప్పుడు వరకు జ్ఞానం లేనివాడుగా ఉన్నావు, వివేకం లేనివాడుగా ఉన్నావు, బుద్ధి లేనివాడుగా ఉన్నావు. నీ నోటి మాటలు అనేక రకంగా నీకన్నీ కూడా యాంటీగానే తీసుకొచ్చి ఉంటాయి. నీ మాటల వల్ల అనేకులు నీకు దూరం అయిపోయి ఉండవచ్చు. అదే మాట తీరుతో అనేకుని నువ్వు సంపాదించు. నీ దేవునికి మహిమకరంగా, నీ దేవుని యొక్క మార్గాన్ని సిద్ధపరిచేవాడుగా నువ్వు తీర్చిదిద్ది నడిచినట్లయితే సమస్తములో నువ్వు గెలుపొందుతావు. ఓడిపోయేది ఎక్కడిది? ఇంకా నీకున్న దాంట్లోనే నువ్వు నడిస్తే ఓడిపోయేది ఎక్కడ? నీ నోటిని సరి చేసుకుంటే ఎక్కడ ఓడిపోతావు? ఓడిపోతావా? నీ నోటిని సరి చేసుకుంటే ఎక్కడ ఓడిపోవు. నీ యొక్క కోపం మీద నీకు అధికారం కలిగి ఉంటే నువ్వెక్కడ కూడా పడిపోవు. వివేకం కోల్పోవద్దు. అనేకులు ఈ రోజుల్లో వివేకం కోల్పోతున్నారు. వివేకం కోల్పోయి వారి బుద్ధి జ్ఞానములు పొడగొట్టుకుంటున్నారు. వివేకం లేక వారి యొక్క జీవించే జీవితాన్ని పొడగొట్టుకుంటున్నారు. చూడండి, ఎంతమంది చదివే పిల్లలు ఫెయిల్ అయిపోయిననేషు, పరీక్ష ఫెయిల్ అయిపోయిననేషు, ప్రేమల్లో ఫెయిల్ అయిపోయిననేషు వారి జీవితాన్ని పొడగొట్టుకుంటున్నారు. ఏం పడినోడు లెగిసిపోడా? పడినోడు లేవాడా? లేచినవాడు సరిచేసుకోడా? ఈ లోకము యొక్క బుద్ధి జ్ఞానములు ఎందుకు నేర్చుకుంటున్నావు? పరలోకానికి వెళ్ళే బుద్ధి జ్ఞానములు నేర్చుకోరాదు. ఎందుకంటే ఇదంతా కూడా నేనే శ్రేష్ఠుణ్ణి, నా మాటే నడవాలి అనుకునేవాడే బుద్ధిహీనుడుగా కూలిపోతున్నాడు. అంతా నాకు తెలుసు అనుకుని ఏమి తెలియకుండా పోతున్నాడు. ఎవడైతే నాకు అన్నీ తెలుసు అంటాడో వానికి జ్ఞానం లేదని అర్థం, వివేకం లేదని అర్థం, మాట్లాడే మాట రాదని అర్థం. ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు తగ్గించుకుంటావో దేవుని మార్గంలో నడుస్తావు. దేవుని యొక్క మార్గాన్ని తెలుసుకుని ఆ మార్గము సంపూర్ణమైనదిగా ఉంటుంది. చూడండి, యోబు ఏమంటాడో చూడండి. యోబు గ్రంథము 36:4 నా జ్ఞానాన్ని సంపూర్ణ జ్ఞానపుని ఏమన్నాడు? నా మాటలు ఏ మాత్రమును అబద్ధములు కావు. పూర్ణ జ్ఞాని ఎక్కడ నీ ఎదుట నున్నాడు? ఎదుట ఉన్నాడు. పూర్ణ జ్ఞానిని ఎక్కడ నీ ఎదుట ఉన్నాడు? సంపూర్ణమైన జ్ఞానము ఎవరికి ఉన్నది? భూమి మీద ఉన్న ఎవరికి కూడా సంపూర్ణ జ్ఞానము లేదు. ఆ జ్ఞానం ఎక్కడి నుండి వస్తుందంటే వాక్యము నుండే. ఆ జ్ఞానము వాక్యం నుండే వస్తుంది. ఎందుకు వాక్యం నుండే వస్తుందని చెప్తున్నాం? మనం రాసుకున్న ఏదైతే కానూను ఉందో,
అంటే ఏమంటారు దాన్ని? ఇదే చట్టాలు 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 కానీ ఈ యొక్క మన యొక్క జ్ఞానంతోనే మన యొక్క ఏమంటారు మన చట్టాలని రాసుకుని, అదే జ్ఞానము ఎక్కడి నుండి వచ్చింది? ఆ జ్ఞానం ఎక్కడి నుండి వచ్చింది? బైబిల్ నుండే వచ్చింది. ఎలా పరిపాలన చేయాలి, ఎలా పరిపాలన చేయాలి, ఎలా మనము మాట ఎంతవరకు మాట్లాడాలి, ఎంతవరకు మనము నడవాలి. ఈ చట్టాలన్నీ కూడా ఏడు నుండి వచ్చినాయి? బైబిల్ నుండే వచ్చినాయి. ఈ చట్టాలన్నీ కూడా బైబిల్ నుండే వచ్చినాయి. అంబేద్కర్ గారు రాసిన ఏమంటారు రాజ్యాంగం. ప్రపంచంలో ఉన్న ప్రతి రాజ్యాంగం కూడా బైబిల్ నుండే వచ్చింది. ప్రపంచంలో ఉన్న ప్రతి రాజ్యాంగం కూడా బైబిల్ నుండే వచ్చింది. నీకు ప్రతి జడ్జిమెంట్ కూడా బైబిల్ నుండే వస్తుంది. మరి అలాంటి దేవుణ్ణి నీవు మర్చిపోయి నడిస్తే ఎలా? పరలోక రాజ్యానికి వెళ్ళటానికి నీ దేవుడు ఎన్నో అద్భుతములు నీ నోట నుండి పలుకుతున్నాడు కదా. న్యాయమైన తీర్పులు అనేకములు నీ ఇంట ఉన్నాయి కదా. ఎందుకంటే యోబు మాటల్లో కూడా అదే విన్నాం కదా. అలాగే సామెతలు చూడండి, సామెతలు 12:22 చూడండి. అబద్ధమాడు పెదవులు యెహోవాకు వ్యయములు, సత్యవర్తనులు ఆయనకిష్టులు. అబద్ధములో బతుకుతున్నావా, సత్యములో బతుకుతున్నావా? మనము నిర్ణయించుకోవాలి. మనం నిర్ణయించుకున్నప్పుడు సమస్తములోనూ మనము ఆశీర్వదింపబడతాం. సత్యం ఏంటంటే దేవుని వాక్యమే. సత్యము దేవుని యొక్క వాక్యమే. ఆ వాక్యము ద్వారా మనం ఫలించాలి. దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో ఆ వాక్యము సమస్తములోనూ నీకు జ్ఞానం తీసుకొస్తుంది. యేసయ్య పరిశుద్ధ నామముకే మహిమ కలుగును. ఆమేన్. రండి ప్రార్థన. సర్వాధికారి నా అబ్బా, నా దేవా, నీకే వందనాలు యేసయ్య. నీ కృప, నీ సమాధానం, నీ ప్రేమను కుమ్మరిస్తూ అగ్ని కంచి వేసి కాపాడు నా తండ్రి, నా దేవా. నీ యొక్క మార్గమును నా తండ్రి నేర్పించండి. నీ యొక్క నా తండ్రి కృపల చేత నా తండ్రి భద్రపరచండి. నీ యొక్క మార్గంలో నా తండ్రి నడుసులాగా నా తండ్రి నీ యొక్క క్రియలను నా తండ్రి సిద్ధపరచండి. నీ జ్ఞానము వివేచన నీకు పరిశుద్ధాత్మని కుమ్మరిస్తూ అగ్ని కంచి వేసి కాపాడు ప్రతి ఒక్కరు నా తండ్రి, నా దేవా. మాట్లాడే ప్రతి మాట కూడా నా తండ్రి సత్యమైంది కానీ, నీ యొక్క మార్గాన్ని నా తండ్రి సిద్ధపరిచేది కానీ, వివేచన కలిగిన నా తండ్రి, నా దేవా, విజయవంతముగా నా తండ్రి నీ యొక్క రాజ్యంలోనికి వచ్చేలాగా నా తండ్రి నీ మార్గాలను నా తండ్రి స్థిరపరుస్తుంది. నా తండ్రి, నా దేవా, ఎవరు కూడా తనను తాను తక్కువ చేసుకోకుండా నా తండ్రి, నా దేవా, నీ యొక్క మార్గాన్ని చూసి నా తండ్రి నేర్చుకునేలాగా నా తండ్రి నీ యొక్క మహిమ ద్వారా నా తండ్రి జ్ఞానము వివేచన నీ పరిశుద్ధాత్మను కుమ్మరిస్తూ పరలోక రాజ్య వారసులుగా నా తండ్రి తీర్చిదిద్దినట్టు నా తండ్రి సమస్త రోగాల నుండి, సమస్త శోధల నుండి, సమస్త వేదన నుండి, సమస్త బాధల నుండి, సమస్త బలహీనతల నుండి విడుదల చేస్తూ అగ్ని కంచి వేసి కాపాడుతున్నాను. నీ పాట है रोज वाला और ईश्वर सर्व अश्मी का प्रोसेस लूर ईश्वर सर्व होली स्पिरिट टच वोल ब्लड टच नीके महिमा घनता ना తండ్రి నజరేయుడైన యేసుక్రీస్తు నామమున పరిశుద్ధాత్మ నామమున అడిగి వేడుతున్నాం నా తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.